ఫ్రెండ్స్, ఈ రోజు నాగుల చవితి కదా, పుట్టలో పాలు పోయడానికి వచ్చాము. మా ఊర్లో విజయ్ స్టేడియం అని ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది ఫ్రెండ్స్. అక్కడ మేము పుట్టలో పాలు పోయడానికి వెళ్ళాము. అక్కడ అన్ని పుట్టలే, పాము పుట్టలు. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క పుట్టని ఎంచుకుంటారు తెలుసా. ఆ పుట్టలోనైతే నిజంగా పాములు ఉంటాయండి. పాము కనిపించిందో లేదో కానీ మాకైతే నాగదేవత ఆశీస్సులు వచ్చేసాయండి. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈ రోజు నాగుల చవితి కదా, నా డైలీ రొటీన్ కార్తీక మాసంలో ఇదే. తెల్లవారుజామునే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకునేటప్పుడు తులసి కోట దగ్గర పద్మం ముగ్గు వేసుకొని, శంకు చక్రాలన్నీ కూడా వేసుకొని, ఇలా ముగ్గు పెట్టుకొని అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించుకొని, ఇంకా కార్తీక దామోదరుని ఆవాహనం చేసుకొని, దీపాలు వెలిగించుకొని, హారతిచ్చి ఆ దీపంని ఇలా నేను ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని అందులో వదులుతాను. అక్కడ వదిలినప్పుడు గంగైచ యమునైచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజునైతే ఒక శ్లోకం చదువుకోవాలి. అదే శ్లోకం డైలీ ఇలా దీపం పెట్టుకున్నప్పుడు కూడా చదువుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, కీటాహ పతంగాహ మచకాశ్చ వృక్షాహ జలే స్థలేయే నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నజన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాహ అని ఒక శ్లోకం చదువుకొని దీపం వెలిగించాలి. ఆ శ్లోకం చదవలేని వాళ్ళు సింపుల్గా కార్తీక దామోదరం ఆవాహయామి అని గాని, ఉమా సహిత త్రయంబకం ఆవాహయామి అని గాని దీపం వెలిగించుకుని దీపానికి నమస్కారం చేసుకోవాలి. నేను ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు పెట్టేశాను. ఇక నా పూజ ప్రతిరోజు శివయ్య అభిషేకంతో మొదలైపోతుంది. ఇక స్త్రీలు శివాభిషేకం చేయవచ్చా, రుద్రాక్షలు ధరించవచ్చా, ఇలా చేస్తున్నావేంటి అని చాలామంది అపోహపడుతున్నారు. కానీ నేను చాగంటి గారు చెప్పిన శివపురాణంలో ఖచ్చితంగా విన్నాను కాబట్టే, శివపురాణంలో ఉన్నది కాబట్టే నేను చేసుకుంటున్నాను. అంతకుముందు నాకు ఇలాంటి డౌట్లు ఉండేవి, కానీ అవన్నీ డౌట్లు శివపురాణం క్లియర్ చేసేస్తుంది. ఇక ప్రతినిత్యం కూడా శివాభిషేకం మన దినచర్యలో భాగంగా చేసుకుని ఆయన్ని అభిషేకించినట్లయితే శివయ్య మనకెప్పుడూ తోడుగా ఉండి ఆయన ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. నేను శివయ్యని తెచ్చుకొని అభిషేకం మొదలుపెట్టి 1 సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్లో కార్తీక మాసానికి 10 రోజుల ముందే స్ఫటికలింగాన్ని తెప్పించుకున్నాను. సూర్యదేవుని కూడా నమస్కారం చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఉదయిస్తున్నది కూడా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. అలా రేజ్ అవుతూ పెద్దగా అవ్వింది చూసారా. మహాల్లో విండో వ్యూ ఇది. పూజ గదిలో కూడా సూర్యదేవుడు కనిపిస్తారు. పూజ తర్వాత పుట్ట దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక పుట్ట దగ్గర పూజకి నైవేద్యంగా చిమ్లీ పెడతాము. అది ఎలా అంటే నువ్వులు బెల్లం కలిపి దంచుకుని ఉండలు చేసుకుంటాము. ఇక చలిమిడి ప్రసాదం కూడా చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇవి ప్రసాదాలు. ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయ, తమలపాకులు, పువ్వులు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. బుర్రగొంజు అని తేగల్లో పైన వస్తుంది కదా, అది కూడా కొనేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇది చూసారా మరచెంబు, మా అత్తగారు దాచి ఉంచిన మరచెంబు. నాలో నేను దాన్ని యూజ్ చేయలేదు, ఇలాంటప్పుడు వాడుకోవచ్చు కదా అని, దాచుకోవడం కంటే ఇది బెటర్ కదా అని పూజల కోసం వాడుకుందామని దీంట్లో నీళ్లు తీసుకుని వచ్చేసాను. మా నారాయణ రెసిడెన్సీ బిల్డింగ్లో అందరూ కూడా ఈ విజయ్ స్టేడియం పుట్ట దగ్గరికే వచ్చేసాము. చూసారా ఫ్రెండ్స్, ఇది విజయ్ స్టేడియం అని చెప్పి విజయనగరంలో ఉంటుంది. చాలా పెద్ద క్రికెట్ స్టేడియం అన్నమాట. ఈసారి ఇంకొక వీడియోలో ఈ విజయ్ స్టేడియం మొత్తం చూపిస్తాను. పెద్ద పెద్ద క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మా వారైతే మంచి పుట్ట వెతికి సెట్ చేశారు. అక్కడ గోమాత కూడా ఉంది, దర్శనం అయిపోయింది. నాగదేవత అమ్మవారు గోమాత రూపంలో మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అంతేనా ఫ్రెండ్స్, అందరూ చాలా హడావుడిగా అలా ఒంగుని నిలబడి కష్టపడి పూజ చేసేసుకుంటారు. అలా ఒంగుని చేసుకుంటే మనకి ఎక్కడ ప్రశాంతంగా పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది చెప్పండి. అందుకే నేను కింద క్లాత్ వేసేసుకుని ఇలా కూర్చుండిపోయి ప్రశాంతంగా చేసుకుంటాను. నా పక్కనే ఉన్నామే నా ఫ్రెండ్ యమున, వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు. ఇద్దరం కూడా ఒక మంచి 2 పుట్టలు సెలెక్ట్ చేసుకొని ఇద్దరం మంచిగా పూజ స్టార్ట్ చేసేసాము. అసలు ఈ పుట్ట లోపల ఎంత పెద్ద హోల్ ఉందంటే నిజంగా పాము ఉందనే అనిపిస్తుంది ఇందులో. మాకు ఇక్కడ గోమాత ఉంది కదా, గోమాతకి అరటిపళ్ళు అవి పెట్టి ప్రసాదం అది పెడితే తినేసి అక్కడే ఉన్నాయన్నమాట 2. తర్వాత వేరేది కూడా వచ్చింది, అక్కడే ఉన్నాయి. నాకైతే పూజ అంతా ప్రశాంతంగా గాబరా లేకుండా అలా చేసుకోవాలి అని ఉంటుంది. మా వారు కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. నేను ఎలాగ చేసినా కూడా కంగారు పెట్టరు, చక్కగా అన్నీ చేపిస్తారు, చేసుకుంటారు.
ధూపదీపం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత నేను అష్టోత్తరం కూడా చదువుకున్నాను. నాగేంద్ర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసేసుకున్నాము. నా పూజ అయిపోయిన తర్వాత మా వాళ్ళ చేత కూడా పూజ చేపించేసి పుట్టలో పాలు, గుడ్లు, ఇంకా చిమ్లి ప్రసాదం అన్నీ కూడా వేసుకుని హారతిచ్చి తాంబూలం సమర్పించి మా వాళ్ళ చేత కూడా పూజ చేయించేశాను. మా వారు ఇంకా మా అబ్బాయి పూజ చేసేసుకున్నారు. మా పెద్ద అబ్బాయి వైజాగ్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అక్కడ పీజీ ఓనర్స్ వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్తారంట. వాళ్ళతో పాటు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పూసేస్తానని చెప్పాడు. మన పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా, మన పిల్లలకి ఆరోగ్యం బాగుండాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కంపల్సరీ చేసుకోవాలి. నాగుల చవితికి కంపల్సరీగా వాళ్ళ చేత పుట్టలో పాలు పోయించాలి. ఆ రోజు కుదరకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి రోజైనా కూడా పుట్టలో పాలు పోయడము, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళడము చేయాలి. నేనైతే ఇది ఎప్పుడు పాటిస్తాను. మా పెద్ద అబ్బాయి అక్కడే చేస్తానన్నాడు, కానీ అయినా కూడా వాడి పేరును కూడా మేము అన్ని పూజ చేసేసుకున్నాము, వాడి పేరు చెప్పి. చూసారా ఫ్రెండ్స్, పుట్ట ఎంత లోపలికి ఉందో, ఎంత లోతుగా ఉందో. మా వాళ్ళ చేత కూడా ప్రసాదాలన్నీ కూడా వేయిస్తున్నాను. బుర్రగంజు అదే తీగలో పైన ఉంటుంది కదా, అది కూడా వేయించేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పూజ అంతా కూడా చాలా సంతృప్తికరంగా జరిగింది. పుట్టమ్మను తీసుకుని బొట్టుగానే ఇంకా చెవులకి కూడా అంటించాలి. పిల్లలకి మనకి కూడా పెట్టుకోవాలి. ఇంకొక ర్యాకర్స్ అయితే చాలా మంది పుట్ట మీదే కాల్ చేస్తారు. పుట్ట మీద కాల్చకూడదు, ఎందుకంటే నిజంగా అక్కడ పాము ఉన్నట్లయితే దానికి భయం అవుతుంది కదా ఫైర్ చూస్తే. అందుకే మేమైతే దూరంగా వెళ్ళి క్రాకర్స్ కాల్ చేసుకున్నాము. పాము ఉన్నట్టయితే ఏంటి, నిజంగా అక్కడ పాము ఉన్నదని నేను ఫీల్ అయ్యి నేను పూజ చేసుకున్నాను. అది ఫ్రెండ్స్, దివి దివి దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి అని అనుకున్నాం కదా దీపావళి రోజు. అందుకే నాగుల చవితికి మళ్ళీ క్రాకర్స్ కలుస్తున్నాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, పార్వతీ వైఫ్ స్విచ్బోర్డ్ నుంచి ఎలా వెలుక్కుంటూ వచ్చేసిందో. ఫ్రెండ్స్, మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నా వైఫ్స్ ఎప్పుడు మీ సపోర్ట్తో వెలుగుతూనే ఉంటాయి. నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడేం చేసామో చూడండి ఫ్రెండ్స్. మేము మొత్తం అన్నీ కాల్చిన తర్వాత అక్కడంతా చెత్త పెరిగిపోయింది కదా, ఆ చెత్త అంతా తీసి అదంతా కూడా కాల్చేసామన్నమాట, పొల్యూషన్ ఫ్రీ. ఫ్రెండ్స్, మా నాగుల చవితి పండుగ, మా నాగుల చవితి పూజ సెలబ్రేషన్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరెన్నో మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతీ వైబ్స్.